అందరికీ శరణార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూనిస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688926084. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణ వివిధ జిల్లాల్లో ఉన్న ఇటు వార్తలతో పాటు జిల్లాలో ఉన్న వార్తలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఎటువంటి వార్తలు వస్తున్నాయో, వార్తల మీద ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో ఒకసారి వార్తలలోకి వెళ్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొదటగా చూద్దాం. మహిళలపై వివక్ష తగదు, POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. ఖానాపూర్ నుంచి కట్టాల్ మాజీ సర్పంచ్ భర్తపై హైకోర్టు సీరియస్. పేద రైతుల భూములు కబ్జా చేసేందుకు యత్నం, హైకోర్టును ఆశ్రయించిన బాధితులు. సోన్ ఇక చూడు పరిస్థితి ఎట్లా ఉందో. ఎవరికి దోచింది వాడి కథం పట్టిస్తూ ఉన్నారు. పీడీ యాక్ట్లు పెట్టి లోపల వేయాలి వీళ్ళని, ఎవడైతే కబ్జా చేస్తాడో వాళ్ళని. జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా అధికారి. మంచి పని చేస్తూ ఉన్నారు. ప్రతి జిల్లా అధికారి ఇట్లా తనిఖీలు చేయండి. ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన DPO జన్నారం. అవుట్సోర్సింగ్ సేవల ఏజెన్సీలపై పలు అనుమానాలు, గోప్యత పాటిస్తున్న జిల్లా ఉపాధి కల్పన అధికారి. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. రైతు ధర్నా విజయవంతం. 5,000 మంది రైతులతో శాంతియుత ధర్నా. సెప్టెంబర్ 17 వరకు రుణమాఫీ చేయకుంటే అసెంబ్లీ ముట్టడికి కార్యాచరణ. ఎకరానికి 7,500 రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్. ఇప్పుడు రైతు రుణమాఫీ చేసింది కాబట్టి భరోసా మర్చిపోయింది కాంగ్రెస్ వాళ్ళు. బస్సుల కోసం విద్యార్థుల రాస్తారోకో. కామారెడ్డి DMకు పలుమార్లు విన్నవించిన అశ్రద్ధ చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు విద్యార్థులు దోమకొండ నుంచి. సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్మూరు పైడి రాకేష్ రెడ్డి. వైద్యం వికటించి వ్యక్తి మృతి కారణమైన ప్రైవేట్ ఆసుపత్రి సీజు. వైద్యం వికటించి వ్యక్తి మృతి అయినలు ప్రైవేట్ హాస్పిటల్ను సీజ్ చేస్తున్నారు. మంచిగానే ఉన్నారు కానీ ముందే తనిఖీలు చేసి ఎవడైతే పర్ఫెక్ట్గా వైద్యం చేయని వాళ్ళు ఉంటారో, ఆసుపత్రులు ఆ సెల్లార్లో ఉన్న ఆసుపత్రులు ఎవరైతే ఉంటారో, వివిధ జిల్లాల 33 జిల్లాల DMHOలు ఏం చేస్తున్నారో అర్థం కాదు. నెల మామూలు జబర్దస్త్గా తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి మీ పైన. రైతులు తడి చేతులతో స్టార్టర్ బాక్సులు తాకరాదు. విద్యుత్ అధికారుల పొలంబాట. విద్యుత్ అధికారుల పనితీరు పరిశీలించిన వరంగల్ SC దోమకొండ. ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ఎగ్లాస్పూర్లో పోలీసుల కార్డన్ సర్చ్ జరుగుతూ ఉంది. మంథని మండలం ఎగ్లాస్పూర్. మూతపడ్డ సర్కారు పెద్దబడి. 5 ఏళ్లుగా విద్యకు దూరంగా కొండపాక పరిధి గ్రామాలు. జిల్లా పరిషత్ పాఠశాల మూసివేయడంతో విద్యార్థుల ఆగచట్లు. సొంత భూమి ఇస్తాం, స్కూల్ నిర్మాణం చేయండి. ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. పెద్దబడి మూతపడ్డది. ఇది మన సర్కారు గొప్పతనం. యోగాతో సార్వత్రిక శక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం. యోగాతో ఖైదీలతో మానసిక పరివర్తన. జాతీయ పోటీలకు వేదికగా కరీంనగర్. ఛాంపియన్లుగా తిరిగి రావాలి. కరీంనగర్ కలెక్టర్ పంబేలా సత్పతి చేస్తున్న వ్యాఖ్యలు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి. చిగురు మామిడి. కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి. పెద్దపల్లి జిల్లా CITU నాయకుల డిమాండ్ చేస్తూ ఉన్నారు మంథని నుంచి. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. బాంబే కాలనీలో పోలీసుల కార్డన్ సర్చ్. పటాన్ చెరువు BHL పక్కన ఉంటుంది రామచంద్రపురం. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. వీలైతే దేశానికి సేవ చేయండి, కానీ భారం కాకూడదు. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టడంలో యువతదే కీలక పాత్ర. జిల్లా SP చెన్నూరి రూపేష్ యువతకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు సంగారెడ్డి నుంచి. బాలికలకు హక్కుల పట్ల అవగాహన కార్యక్రమం కల్పిస్తూ ఉన్నారు పటాన్ చెరువులో ఇస్నాపూర్లో. కాలుష్య జలాలు తాగి గేదెల మృతి. ఇక చూడు ఎట్లా ఉందో. కాలుష్యంలో జిన్నారంలో కాలుష్య విష కూటములతో పశువులు గేదెలు తాగి ఎంత ఘోరమైన చనిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక అందుగురించే ఈ ఫార్మా కంపెనీలు వద్దురా నాయన అని చెప్తూ ఉంటారు. మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్న కార్మికులకు పర్మనెంట్ చేయాలి. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు సంగారెడ్డి నుంచి. బాధ్యతలు స్వీకరించిన SI అభిలాష్ కోహెడా. ఇట్లా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం.
లార్డ్స్ టాలెంట్ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ముందస్తుగా జరిగినాయి. ముఖ్యమంత్రి సహాయనిధి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. మోమిన్పేట్ మండలంలో 78 చెక్కులు, వికారాబాద్ మండలంలో 36 చెక్కులు లబ్ధిదారులకు అందజేసిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. బీజేఎంసీలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సుడిగాలి పర్యటన. 9,13,00,000తో పలు అభివృద్ధి పనులు ప్రారంభం. బీజేఎంసీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రకాష్ గౌడ్ చేస్తున్న ముచ్చట్లు. మెగా సిటీ గ్రామర్ హై స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు. శ్రీకృష్ణ గోపిక వేషాధారంలో చిన్నారులకు బహుమతులు అందజేసిన స్కూల్ చైర్మన్ కేవీఆర్ మూర్తి మహేశ్వరం. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు, ప్రభుత్వ నిబంధనల ప్రకారమైన నిర్మాణాలు చేపట్టాలి. నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి హెచ్చరిక. కూలగొట్టండి మొత్తం. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. 33 మంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు ఫీల్డ్ శిక్షణ. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంత అవగాహన. ఒక్కొక్క ప్రాంతంలోని అడవులకు ఒక్కొక్క ప్రత్యేకత. వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి సహకరిస్తా. ఆర్యవైశ్య సంఘం భవనం ప్రారంభం. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ షేరలింగంపల్లి. పార్కుల అభివృద్ధికి కృషి. దశల వారీగా డివిజన్ పరిధిలోని అన్ని పార్కులను అభివృద్ధి చేస్తాం. పార్కులో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తాం. మైలార్దేవపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి. ఇదే ప్రజల మనిషిగా ముద్రపడ్డాడు. నెక్స్ట్ టైం బరాబర్ గెలిచే అవకాశాలు ఉంటాయి తోకల శ్రీనివాస్ రెడ్డి. లాస్ట్ టైమే ఇక రాజేంద్ర నగర్లో బీజేపీ గెలిచింది అన్న కోణం వచ్చేసింది, కొంచెంలో మిస్ అయింది. నెక్స్ట్ టైం అయితే బరాబరే చేస్తాడు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏలను మోసం చేసింది, తమ సమస్యలను పరిష్కరించాలంటూ మల్లన్నకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇక్కడ వీఆర్ఏలు. ర్యాగింగ్ భూతానికి పాల్పడొద్దు, మారక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. యూనివర్సిటీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రోడ్డుపై సీల్డ్ తొలగించిన మున్సిపల్ అధికారులు. శనార్థి కథనానికి స్పందన. మనం వార్త రాసినాం, ఇమీడియట్లీ తొలగించిళ్ళు. అది శనార్థి ఎఫెక్ట్. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. ప్రకృతిని ప్రేమించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ రామచంద్ర. తెలంగాణ పర్యాటక అభివృద్ధికి చేయూతనివ్వండి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కోరిన మంత్రి జూపల్లి. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించిన వారిపై చర్యలు తప్పవంటూ చేసిన వ్యాఖ్యలు. ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి జూపల్లి వినతి. సెప్టెంబర్ నెలాఖరులోగా టెండర్లు అంటూ కేంద్ర మంత్రి గడ్కరీ చేస్తున్న వ్యాఖ్యలు. ప్రాజెక్టులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గద్వాలలో. డ్రగ్స్ నివారణ అందరి బాధ్యత. డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం, నివారణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. యువతపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ ఉన్నారు మహబూబ్ నగర్లో. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. మంత్రివర్గ విస్తరణలో మల్లన్నకు అవకాశం ఇవ్వాలి. పాలనలో బీసీలకు సముచిత స్థానం కల్పించాలి. బీసీ యువజన సంఘం నేత తిరుమలగిరి అశోక్ డిమాండ్ చేస్తా ఉన్నాడు. త్వరలో జరగనున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నకు అవకాశం కల్పించాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ డిమాండ్ చేశారు. శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని బీసీ సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ బీసీలకు సముచిత స్థానం కల్పించడంలో విఫలమైంది. 100% మల్లన్నకు అవకాశం రావాల్సిందే. వర్తించని రుణమాఫీ ఆందోళనలో రైతులు. అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న రైతులు. ఏఈఓ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిండ్లు మునగాలలో. ఉదయం శనార్థిలో వార్త, సాయంత్రం గ్రామంలో వెలుగులు. కార్యదర్శి స్పందించి గ్రామంలో వీధి లైట్లు ఏర్పాటు. శనార్థికి వందనం అంటున్న గ్రామస్తులు. గ్రేట్. గుర్రంపోడు. 100 పడకలు 4 డాక్టర్లు. వణికిస్తున్న విష జ్వరాలు, కిక్కిరిసిపోతున్న జనాలు. ల్యాబ్ ఓపీలతో బారులు తీరిన రోగులు. కోదాడ హాస్పిటల్లో వేధిస్తున్న డాక్టర్ల కొరత. ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు చేపడుతున్నాం. డాక్టర్ దశరథ్ నాయక్. శనార్థి కథనానికి స్పందన. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంప చెట్లను తొలగించిన అధికారులు. శనార్థికి అధికారులకు కృతజ్ఞతలు చెప్పిన స్థానికులు. గ్రేట్ జాబ్.
పైలట్ ప్రాజెక్టులో కొనసాగుతున్న భూ సర్వే రైతులంతా సహకరిస్తే త్వరగా పూర్తి అవుతుంది. సర్వేయర్ ఏడి శ్రీనివాస్. ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. సాయిబాబా టెంపుల్లో దొంగల హల్చల్ జరిగింది. దొంగలు హల్చల్ చేసిన ములుగులో. పరకాల మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందుండాలి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. తీన్మార్ మల్లన్న టీం సహాయంతో వికలాంగురాలకు పెన్షన్ మంజూరు. ఆసరా పెన్షన్ కార్డు ఇచ్చి 2 సంవత్సరాలు ఇవ్వని బీఆర్ఎస్. 2 కాళ్ళు లేకపోయినా కార్యాలయాల చుట్టూ తిరిగిన పట్టించుకొని వైనం. ఏడైది పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వంగ విజయ తన 2 కాళ్ళు లేనందున గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతూ 2001లో ఆసరా పెన్షన్ కొరకు నానా విధాలుగా కష్టపడి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ మంజూరైంది. అయినా ప్రతి నెల పెన్షన్ ఇవ్వకుండా దాదాపు 2.5 సంవత్సరాలు ఇబ్బందులకు గురి చేశారు. ఇక మా దృష్టికి తీన్మార్ మల్లన్న టీం దృష్టికి రావడంతోనే మా మిత్రులందరికీ అక్కడికి పోయి తీన్మార్ మల్లన్న పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాడిపల్లి యాకన్న అండ్ టీం సభ్యులు ప్రవీణ్ రవి వెళ్ళి బాధితురాలకి అండగా ఉన్నది నిజంగా గ్రేట్ జాబ్ మిత్రులారా. శ్రీగడ్డం సమ్మయ్య సేవలు మరవలేనివి, ఆయన సమాచార శాఖకు అందించిన సేవలు మరవలేనివి అంటూ జనగాంలో చేస్తున్న వ్యాఖ్యలు. గ్రామ అభివృద్ధి స్థలాన్ని కాపాడండి. గ్రామ స్థలాన్ని కబ్జా చేస్తున్న రెవెన్యూ అధికారి గిరిజన చట్టం అడ్డు పెట్టుకునే ఆక్రమణ. స్థానిక ప్రజాప్రతినిధికి వినతి పత్రం అందించిన అఖిల పక్షం. స్పందించిన పొంగులేటి తుమ్మల, పూరిక బలరాం నాయక్. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి. ఇండ్ల పంపిణీ పారదర్శకంగా ఉంటుంది. కృష్ణా కాలనీలోని ప్రభుత్వ స్కూల్ సమస్యలు పరిష్కరిస్తాం. మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు పటేల్ వరంగల్. ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. మా సమస్య మీకు పట్టదా? కరెంటు లేక విష సర్పాల బారిన అడవి బిడ్డలు ఓటు హక్కు కలిగి ఉన్న హామీలకు మాత్రమే అనర్హులమా? ఎన్నికల ముందు హామీలు, తర్వాత ఆదమరుస్తున్న ప్రజాప్రతినిధులు. 2 శాఖల మధ్య ఉన్న సమస్యను పరిష్కారం చేయని అధికారులు. కొర్రివారి గుంపు గ్రామంపై ప్రత్యేక కథనం. ఇంతమంది ఉన్నా కూడా అశ్వరావుపేట నియోజకవర్గం, అశ్వరావుపేట దగ్గర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోనే ఇప్పటికీ కనీసం మండల సమస్యలు పట్టించుకునే నాదుడు కూడా లేకుండా పోయిండు. గవర్నర్ కలిసిన ఖమ్మం ఎంపీ జిల్లా పర్యటనకు రావాల్సిందిగా కోరిన ఎంపీ రఘురాం రెడ్డి. మున్నూరు కాపుల మౌన దీక్ష వై చంద్రగొండు మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మౌన దీక్షను మున్నూరు కాపు సంఘం చేపట్టింది. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు రామశెట్టి సైదయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్కు 3,000 కోట్లు నిధులు కేటాయించాలని, ప్రతి నియోజకవర్గంలో మున్నూరు కాపు సంక్షేమ భవనానికి నిధులు కేటాయించాలని, కార్పొరేషన్ చైర్మన్ పదవిని పాలక వర్గాన్ని వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మున్నూరు కాపులు. మధ్యలోనే ఆగిపోయిన ప్రాణాలు. వార్డుకు 2 బెల్ట్ షాపులు, 3 వైన్ షాపులు, 2 రెస్టారెంట్లు, పుష్కలంగా వైరాలో ఏరులై పారుతున్న మద్యం మామూళ్ళ మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులను తిట్టే కన్నా ముందు ఆ వైరా ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు? ఒక ఆదర్శవంతమైన వైరాని ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నారు? బెల్ట్ షాపు లేని గ్రామంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీనే ఎందుకు అమలు చేయలేకపోతున్నాడు వైరా ఎమ్మెల్యే? మీ దగ్గర నుంచి మార్పు షురూ కావాలి కదా. ప్రమాదపు అంచులో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకున్న ఎస్సీ బీసీ కాలనీల పాఠశాలలు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడుతున్న వైరం పట్టించుకొని అధికారులు పాలేరు. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. క్రికెట్కు శేఖర్ గుడ్ బై. రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పిన స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్. థ్రిల్లింగ్ మహారాజా T20 ట్రోఫీలో థ్రిల్లింగ్ మ్యాచ్. 1 కాదు 2 కాదు ఏకంగా 3 సూపర్ ఓవర్లు. అయ్యా, 3 సూపర్ ఓవర్ల తర్వాత తేలిన ఫలితం గమ్మతున్నది. కర్ణాటక ప్రీమియర్ లీగ్. కెన్యా ప్లేయర్ ఇచ్చిన ధైర్యం. డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా విజయం. గ్రేట్. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. చిరు కానుక అపురూపం. అశ్విని దత్కు చిరు అపురూప కానుక. ఈ జ్ఞాపకం అమూల్యం అన్న అశ్విని దత్. బర్త్డే సందర్భంగా ఖచ్చితంగా ప్రేమే. సమంత పోస్ట్ వైరల్. సమంత తెలుగు ప్రేక్షకులకి పేరు పరిచయం అక్కర్లేక టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగింది. ఇక అక్కినేని నాగ చైతన్యంతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించడం కోసం ఎక్కువగా టూర్లకు వెళ్తుంటారు. ఇక తాజాగా సమంత ఇన్స్టా ఖాతాలో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది.
కథేందో చూడండి ఇక నార్త్ సౌత్ వేరు కాదు మనమందరం ఒకే ఇండస్ట్రీ కల్కి 2లో ప్రభాస్ను బెస్ట్గా చూపిస్తా నాగ్ అశ్విన్. రంగమత్త కొత్త లుక్కు హాట్ షోతో కుర్రాళ్ళ గుండెలు గుబేల్ అనసూయ. ఇవి శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు మూవీ వార్తలు చూస్తూనే ఉండండి క్యూనియస్ అండ్ మీ మేనామ్ శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.